పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో ఏలూరు జిల్లా రామచంద్రరావుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం భగవద్గీత పారాయణం ఆలయ చైర్మన్ పాలడుగు రామాదేవి ఈవో నల్లారి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణ మహాయజ్ఞంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు ఏకస్వరంతో భగవద్గీత శ్లోకాలను పారాయణం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఉదయం ఆలయంలో శ్రీవారికి విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. అనంతరం భగవద్గీత పారాయణం ప్రారంభమై భక్తి పారవస్యంతో కొనసాగింది. ఆలయ చైర్మన్ పాలడుగు రామాదేవి కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భగవద్గీత పారాయణం జరగడం కోటి జన్మల పుణ్యఫలమని ఆమె పేర్కొన్నారు. భగవద్గీతలోని ధర్మం, భక్తి, కర్తవ్య నిర్వహణ వంటి సనాతన విలువలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని అన్నారు. కార్యక్రమం అనంతరం నిర్వహించిన అఖండ అన్న సమారాధనలో వందలాది మంది భక్తులు పాల్గొని మహాప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు కిలాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు సిబ్బంది పర్యవేక్షించారు. श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। सौभद्रो द्रौपदी मम सैन्यस्य आवशूराः मदर्शितम् अयनेषु च सर्वेषु यथा भागमवोव्रताभवान् ततश्चैनाशमेयश्च। ఏలూరు నగరం రామచంద్రరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీమతి అల్వేల్మంగ పద్మావతి అమ్మవార్ల సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు కోటి సంపూర్ణ భగవద్గీత కార్యక్రమం జరుగుట మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. మరియు స్వామివారికి ప్రీతికరమైన శనివారం జరుగుట మరింత శుభసూచకంగా ఉంది. కార్యక్రమం గణపతి సచ్చిదానంద స్వామి వారు, విజయానంద తీర్థ స్వామిజీ వారి ఆశీస్సులతో ఈ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మా దేవాలయం ముందు కోటి సంపూర్ణ భగవద్గీత కార్యక్రమాన్ని యజ్ఞంలా భావించి చక్కగా ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేస్తున్నారు. మహిళామణులందరికీ కూడా మా కృతజ్ఞతలు. సామూహిక భక్తి కార్యక్రమంలో మా ఏలూరు ప్రజలను, మా ఈవో సతీష్ గారిని, ట్రస్ట్ బోర్డు మెంబర్స్ని, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్త బృందం అందరికీ ఈ అవకాశం కల్పించి మా అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు కలుగజేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నలుమూల నుండే కాకుండా
నిజామాబాద్, హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా వచ్చి మహిళామణులందరూ చక్కగా ఈ పూజాది కార్యక్రమాలను చేసి భగవద్గీత పారాయణం చేసినందుకు వారికి నా ధన్యవాదములు. భగవద్గీత పారాయణం అనంతరము జరుగు మహా అన్నప్రసాద కార్యక్రమానికి భక్తులందరూ కూడా ధన రూపేణ వస్తు రూపేణ వారు సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదములు. మీరందరూ కూడా ఈ పారాయణం అనంతరము చక్కగా మహా అన్నప్రసాదాన్ని స్వీకరించి మా స్వామివారి ఆశీస్సులు పొందగలరు. మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న మా ఎమ్మెల్యే బడేటి చంటి గారికి ఆలయం తరపున మా తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఇంకా మరెన్నో పదవులు స్వీకరించాలని ఆ భగవంతుని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై గోవింద. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. మన ఏలూరు నగరం రామచంద్రరావుపేటలో వేంచేసినటువంటి శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు ఈరోజు అత్యంత వైభవంగా కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమంలో భాగంగా మన ఏలూరు నగరమునందు దత్తపీఠాధిపతులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ మరియు శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి యొక్క ఆశీస్సులతోటి గణపతి సచ్చిదానంద స్వామివారి యొక్క ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క భగవద్గీత సంపూర్ణ భగవద్గీత కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున మన దేవాలయంలో 1100 మంది తగ్గకుండా ఇంకా ఎక్కువగానే ఉన్నారు. ఈ యొక్క విశేషమైనటువంటి ఈ యొక్క భగవద్గీత సంపూర్ణ భగవద్గీత కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు భక్తులందరూ కూడాను. ఈ కార్యక్రమంలో భాగంగా పొద్దున్నే స్వామివారికి విశేష ఆరాధన విశేష అర్చనలు జరుపుకున్నాం. అలాగే ఈరోజు యొక్క విశేషం ఏమిటంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి ఆఖరి ద్వాదశి, నెక్స్ట్ వచ్చేటువంటి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ద్వాదశి మళ్ళీ దక్షిణాయనంలోకి వెళ్ళిపోతుంది కనుక ఉత్తరాయణంలో జరిగేటువంటి యొక్క విశేష కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ శ్రీవారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ప్రాతకాలంలో విశేషార్చనలు జరపబడినాయి. అలాగే సహస్ర కమలాలతోటి పద్మాలతోటి స్వామివారికి సహస్రనామార్చన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పారాయణ అనంతరం స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మా చైర్మన్ గారు పాలడుగు వెంకట రమాదేవి గారు, అలాగే మా ట్రస్ట్ బోర్డు సభ్యులు, మా ఈవో గారు, మా భక్త బృందం తదితరులందరూ కూడా ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి మాకెంతో సహాయ సహకారాలు అందించారు. అలాగే అన్నప్రసాద వితరణ అలాగే ప్రసాద కార్యక్రమాలకు నిమిత్తము భక్తులందరూ కూడా వారి యొక్క ధన వస్తు ద్రవ్య సహాయాలన్నీ కూడా అందించారు. వారందరికీ కూడా మీ తరపున మీ యొక్క మీడియా వారి ద్వారా వారందరికీ కూడా భక్తులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు స్వచ్ఛస్తు సమస్త సన్మంగళాని సంతు. జై శ్రీమన్నారాయణ.